రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదనే కారణంగా నూతన రేషన్ కార్డు రాదేమో అని కొంతమంది ప్రజలు అపోహ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అపోహలు వీడి కొత్తగా వివాహం అయిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదివరకు ఎప్పుడు కూడా జరగలేదు అలా ట్రాన్స్పరెంట్గా. ఎవరైతే పిల్లలు పెద్దదిగి పెళ్ళిళ్ళైనా పేర్లు యాడింగ్ అవ్వకపోవడం, అలాగే ఒంటరి మహిళలకి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ఈ రేషన్ కార్డుకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎన్రోల్మెంట్ కొత్త రేషన్ కార్డు గురించి మెంబర్స్ పెరగాలన్నా యాడింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టారు. దీంట్లో ఫీల్డ్లో ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. మన పల్లెటూరులో ఇప్పుడంటే సాఫ్ట్వేర్లు విదేశాలకు వెళ్ళి వాళ్ళు పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ మన సంప్రదాయాల్లో ఇంచుమించు మన రైతువారి వర్గంలో ఎక్కడ కూడా పెళ్లిళ్ళు రిజిస్ట్రేషన్ అన్నది జరగలేదు, లేదు కూడా. దాని విషయమై చాలా కంప్లైంట్లు మాకు కార్యకర్త అధినేత కార్యక్రమంలో కూడా చాలామంది వచ్చి చెప్పారు. మన శుక్రవారం నాడు ఇది జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఏం చెప్పారంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నామండి. ఈ ఆదేశాల ప్రకారం ఎవరికైతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండదో అక్కడ విఆర్ఓ మన పంచనామా చేసి ఆ మ్యారేజ్ని ధృవీకరించి ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంచేత ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కదా, రేషన్ కార్డులో మా అబ్బాయి పేరు రాదు, మా అమ్మాయి పేరు రాదు, ఇంకోటి రాదని అనుకోవద్దు. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచనామా చేసి మీకు పెళ్ళయిందని నిర్ధారణ చేసి మీరు ఏదైతే రేషన్ కార్డులో చేంజెస్ చెప్పారో చేంజెస్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి కూడా మరి రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తారు.